వరల్డ్ కప్ హడావుడిలో కూడా రంజీ మీద దృష్టి. వరల్డ్ కప్ అంటే కెమెరాలు, లైట్లు, హైప్. అయితే అదే సమయంలో ఆర్పీ సింగ్ మాత్రం రంజీ స్టేడియం గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ని గమనిస్తుంటాడు. అతడు చూస్తున్నది నెట్ బౌలర్ డిసిప్లిన్, ప్రెషర్లో బ్యాట్స్మెన్ నిర్ణయాలు, కీలక సమయంలో ఆటగాడి మెంటల్ స్ట్రెంగ్త్. ఇదే అసలైన సెలెక్షన్ పని. మిగతావన్నీ ఉపరితలం మాత్రమే. రా టాలెంట్ అంటే ఐపీఎల్ స్కోర్ కాదు. చాలామంది సెలెక్టర్లకు ఒకే బ్లైండ్ స్పాట్ ఉంటుంది. ఐపీఎల్ ఆడితే టాలెంట్, పెద్ద స్టాట్స్ ఉంటే సామర్థ్యం. ఆర్పీ సింగ్ ఆ కోణంలో ఆలోచించడు. అతడు గమనించేది చిన్న పట్టణాల పిచ్లపై బౌలింగ్ ఎలా పనిచేస్తుందో. ఉదయం సెషన్లో బ్యాట్స్మెన్ టెంపర్, 20 ఓవర్ల మ్యాచ్ కాదు, 5 రోజులు నిలబడే మెంటాలిటీ. ఈ తేడా అర్థం చేసుకోలేని వాళ్లు సెలక్షన్ గురించి మాట్లాడకపోవడమే మంచిది. గ్రౌండ్ లెవెల్ ఎక్స్పోజర్ ఈక్వల్ టు అసలైన డేటా. ఆర్పీ సింగ్ బలమేంటంటే లోకల్ టోర్నమెంట్లు, జిల్లా స్థాయి లీగ్స్, అండర్ రేటెడ్ రంజీ టీమ్స్. ఇక్కడ టాలెంట్ ఎలా ఉంటుందంటే కెమెరాలు ఉండవు, హైప్ ఉండదు, పీఆర్ ఉండదు. కానీ ఇక్కడే భవిష్యత్ భారత క్రికెటర్లు తయారవుతారు. సెలెక్టర్ అంటే పేరు కాదు, పని. మాజీ స్టార్ అయ్యి సెలెక్టర్ అవడం సరిపోదు. కొన్ని మ్యాచ్లు చూసి అభిప్రాయం చెప్పడం సెలెక్షన్ కాదు. ఆర్పీ సింగ్ చేసిన పని ఏళ్ల తరబడి గ్రౌండ్లో గడపడం, స్టాట్స్ కంటే సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడం. ఈ ఆటగాడు అంతర్జాతీయ ఒత్తిడిని తట్టుకోగలడా అన్న ప్రశ్నకు సమాధానం వెతకడం. ఇదే నిజమైన సెలెక్టర్ జాబ్ ప్రొఫైల్. ఇండియాకు ఇలాంటి సెలెక్టర్లు ఎందుకవసరం? వరల్డ్ కప్లో స్టార్స్తో మాత్రమే గెలవగడవు. సిస్టమ్ నుంచి వచ్చినా గ్రౌండ్లో మరిగిన ఆటగాళ్లతోనే గెలవబడతాయి. ఆర్పీ సింగ్ లాంటి వాళ్లు హైప్ని కాదు, హార్డ్వర్క్ని చూస్తారు. ట్రెండ్ని కాదు, టెంపర్మెంట్ని చూస్తారు.